హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పెళ్ళికి వెళ్ళాం. అక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చాలా బాగున్నారు కదా. ఇంతకీ పెళ్ళి ఎక్కడ అనుకుంటున్నారా? అన్నవరంలోనే. ఆ పెళ్ళిలో మేము చాలా ఆడుకున్నాం. మేము ఫ్రెండ్స్తో ఆడుకుని 12కి పడుకున్నాం. మళ్ళీ ఎర్లీ అవర్స్లో డప్పుల సౌండ్లు కొట్టేశారు ఫ్రెండ్స్. పిపి పిపి డుమ్ 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 గబగబా తయారై పెళ్లి మండపానికి వచ్చేసాం. ఒరే అన్నయ్య, కొండపైన చూస్తుంటే ఇల్లులు ఎంత చిన్నగా ఉన్నాయో, అదే మనం వెళ్ళామనుకో చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కదరా. అవునరా తమ్ముడు, పెళ్లి భోజనంతో బొజ్జ బాగా నిండిందిరా. కాసేపు ఆడుకుందామా? తప్పకుండా ఆడుకుందాం రా. నాన్నగారిని ఏదో ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్ళమన్నాం, ఓకేనా? మనం ఎక్కడికి వెళ్తున్నాం అని మాత్రం సస్పెన్స్. దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. పుల్లులారా మేకల్లారా అందరూ వచ్చేయండి, మా అన్నయ్య దోశలు ఇడ్లీలు అమ్ముతున్నాడు. హో, టేస్ట్ బాగోకపోతే నాకు డబ్బులేసేయండి. హో, ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. రై తమ్ముడు, ఫోన్ పే చేయమని చెప్పడం మర్చిపోయావురా. డబ్బులు ఎవరికి ఊరికే రావురా తమ్ముడు. అరే, నీకు అలా అర్థమైందా? ఫస్ట్ బోని ఎదిరిపోయిందిరా. ఇదిగో ఈ నందికి పెట్టు. 200 దోశలు 200 ఇడ్లీలు తింటది మంచిగా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఫోన్ పే చేయమని చెప్పడం మాత్రం మర్చిపోకరే. ఏం చెప్పావురా? కావాలంటే కైలాసం కన్నా పంపిద్దాం, క్యాష్ ఆన్ డెలివరీ. ఐడియా అదిరిపోయిందిరా తమ్ముడు. కావాలంటే కైలాసం నుండి బకెట్ వేయమంటాను, పొట్లం కట్టేసి పంపించేద్దాం. థ్యాంక్స్ రా అన్నయ్య. కైలాసానికి ఆ పొట్టలో నన్ను వెళ్ళిమ్మంటావేమో అనుకున్నా. కస్టమర్స్ ఎక్కువ పెరిగితే తప్పదురా తమ్ముడు. సారీ గారు, మనం 3rd క్లాస్ చదువుతున్నాం, ఆడుకున్నామండి. మరి నా బిజినెస్ దోశ ఇడ్లీ, నీ దోశలు మాడిపోను. సారీ గారు, ఎక్కువైంది, రండి దండం పెట్టుకుందాం. రే, ఏం మాట్లాడుతున్నావురా? చుట్టూరా చెట్లే, చూస్తే ఇక్కడ గుడి ఉండడం ఏంట్రా అంటున్నావు? వినపడట్లా. టేక్ ఏ పాస్ బ్రో. ఆటల్లో పడి చాలా దూరం వచ్చేసేవరా తమ్ముడు. పద మెట్లెక్కుదాం. మాటల్లో కదా అన్నయ్య, దోశల్లో పడొచ్చాం. ఇంటికి వెళ్ళాక దోశ పిండిలో ఉంచుతా, కంగారు పడకే. అది గుడి కదరా, ఇక్కడ శివలింగం ఉంది. జోకులాపి దండం పెట్టుకుందాంరా. ఫ్రెండ్స్ చూడండి, పైనుండి ఎక్కడి నుండో వచ్చే జలపాతం శివుణ్ణి తడుపుతుంది. ఆత్మత్వం గిరిజామతి సహచరా ప్రాణాః శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధి స్థితి సంచార పలయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాభిలాషితః కరోమి యజ్ఞకర్మం తత్తఖిలం శంభో తవారాధనం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అన్నయ్య, దండం పెట్టేసుకున్నాం కదా, ప్రసాదం ఇవ్వడానికి ఎవరు లేరేంట్రా? అర్రే, సార్ కాకలేస్తుందా? కొబ్బరి చిప్పుచ్చుకొని నీ ఫ్రెండ్ వచ్చిందిరా, సగం తినేసింది, తింటావా? దేవుడున్నారా? మనం ట్విన్స్ కదరా. అసలే నువ్వు పెద్ద, నాకన్నా ముందు నువ్వే తినరా, ఆ రుచే వేరు. నేను దోశలే కొబ్బరి చట్నీలే తింటా, ఇవి తిన్ను. బాబు చట్నీ, స్నానం చేద్దాంరా, జలపాతాలు అక్కడ వెయిటింగ్ రా. ఎవడంట నిన్ను ఎత్తుకోని ఏ తల్లికి పుట్టాడు ఈ నంది కాని నంది, ఎక్కడా వినంది ఎన్నడూ చూడండి. శివుని అలా అయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తా నంది. అరే, మళ్ళానే మన వ్యూవర్స్ కూడా ఇంచక్క ఎంజాయ్ చేయాలి కదా వాటర్ ఫాల్స్కి వచ్చి. ముందు దారి చెప్పరా బాబు.
అన్నవరం నుండి బెండపూడి, తర్వాత శాంతి ఆశ్రమం నుండి చింతలూరు మీదుగా తోటపల్లి వాటర్ ఫాల్స్.